అలాగే బెయిల్ అంటే ఏంటి? బెయిల్‌లో ఎన్ని రకాలున్నాయి? ఎలాంటి సందర్భాల్లో బెయిల్ ఇవ్వరు? బెయిల్స్ 6 టైప్స్ ఉన్నాయండి. బెయిల్స్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఫస్ట్ 436. ఇప్పుడైతే మన యాక్ట్స్ చేంజ్ అయినాయి. బిఎన్ఎస్లో కూడా 436 సెక్షన్ని దాని కరెస్పాండింగ్గా ఇంకో సెక్షన్ ఇచ్చారు. 436 బెయిలబుల్ అఫెన్స్లో అక్యూజ్డ్ ఏం చేస్తాడంటే కంపల్సరీగా అతనికి అక్యూజ్డ్ అనే పర్సన్కి లేదా పర్సన్స్కి బెయిల్ అనేది రైట్. అక్యూజ్ పర్సన్ బెయిల్ని క్లెయిమ్ చేయొచ్చు. ఎలా మ్యాటర్ ఆఫ్ రైట్గా ఇది నా రైట్ అని క్లెయిమ్ చేయొచ్చు. కోర్ట్స్ కూడా ఆ విధంగానే బెయిలబుల్ అఫెన్సా నాన్ బెయిలబుల్ అఫెన్సా అనేది మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చెప్పారు. దాంట్లో మనం చూసుకొని ఏది బెయిలబుల్ ఏది నాన్ బెయిలబుల్ చూసుకొని బెయిల్ ఈ అఫెన్స్ బెయిలబుల్ అనేసి వెంటనే మనం బెయిల్ గ్రాంట్ చేసేస్తాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అక్యూజ్ కెన్ క్లెయిమ్ ద బెయిల్ ఇన్ బెయిలబుల్ కేసెస్. అదొక బెయిల్ టైపు. ఇంకొకటి బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, ఆ సెక్షన్ 437. దానికి కరెస్పాండింగ్గా కూడా మనకి ఒక సెక్షన్ బిఎన్ఎస్ఎస్లో వచ్చింది. అయితే దాంట్లో ఏంటంటే మనము నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ మ్యాటర్ ఆఫ్ రైట్గా క్లెయిమ్ చేయలేడు, పిటిషన్ వేయలేడు, మాకు బెయిల్ కంపల్సరీ రావాలని అక్యూజ్ డిమాండ్ చేయలేడు కోర్టుని. కాబట్టి అదే డిస్క్రిషన్, కోర్టు డిస్క్రిషన్, సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా అనేదాన్ని అన్ని ఎగ్జామిన్ చేసుకొని కోర్టు అనేది డిస్క్రిషన్ యూజ్ చేసి మనకి బెయిల్ గ్రాంట్ చేస్తుంది. అది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 437 అది ఉంది. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అని వినే ఉంటారండి. యాంటిసిపేటరీ బెయిల్ పవర్ లోయర్ కోర్ట్స్కి ఉండదండి. లోయర్ కోర్ట్స్ లైక్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ వాళ్ళకన్నా కొంచెం ఆ కోర్ట్స్కి అసలు బెయిల్ అది యాంటిసిపేటరీ బెయిల్ పవర్ లేదు. ఓన్లీ సెషన్స్ కోర్టే యాంటిసిపేటరీ బెయిల్ అనేది డీల్ చేస్తుంది. ఎలాంటి సందర్భాలు అంటే ఇప్పుడు అక్యూజ్డ్కి అప్రహెన్షన్ ఉంది, అరెస్ట్ గురించి అప్రహెన్షన్ ఉంది, ఫలానా పోలీస్ ఆఫీసర్ నా మీద ఇలాంటి అలిగేషన్ వచ్చింది, ఫలానా పోలీస్ ఆఫీసరు నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఎలాంటి అప్రహెన్షన్ థ్రెట్ కానీ ఉన్నప్పుడు అరెస్ట్ గురించి ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి సెషన్స్ కోర్టు కానీ హానరబుల్ హైకోర్టు కానీ అప్రోచ్ అవ్వాలి. యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ బెయిల్. అంటే అరెస్ట్ కాడు ఆయన, అందులో ముందే బెయిల్ తీసుకుంటా, యాంటిసిపేట్ చేస్తాడు అరెస్ట్ని, యాంటిసిపేట్ చేసి తీసుకునే బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్. సో తర్వాత మ్యాండేటరీ బెయిల్, స్టాట్యుటరీ బెయిల్ ఆర్ స్టాట్యుటరీ బెయిల్ అని ఒకటి ఉంటుందండి. అది మ్యాండేటరీగా ఇచ్చి తీరాలి. ఎలాంటి సందర్భాలు అంటే ఇందాక మనం అరెస్ట్ అనుకున్నాం కదా, అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని మనం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు, మనం రిమాండ్కి పంపిస్తాం. అది ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది అప్ టు 10 years బిలో 10 years అఫెన్సెస్లో 60 days లోపట మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేదు అంటే ఆ పర్సన్కి లేదా ఆ పర్సన్స్కి అక్యూజ్ పర్సన్స్కి కంపల్సరీ బెయిల్ ఇచ్చి తీరాలి. దాన్ని మ్యాండేటరీ బెయిల్, స్టాట్యుటరీ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ అని ఈ 3 రకాలుగా పిలుస్తూ ఉంటాం. అది మన హీనియస్ కొన్ని అంటే లైక్ అఫెన్సెస్ అట్రాక్టింగ్ ద పనిష్మెంట్ లైఫ్ కానీ, లేదు మర్డర్, లేదంటే అబౌట్ 10 years ఇలాంటి కేసెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కంపల్సరీగా 90 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. 90 daysలో కంప్లీట్ చేయకుండా వాళ్ళు ఛార్జ్ షీట్ వేయకుండా కోర్టు ముందు ఉన్నారంటే ఆ టైంలో మనం డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తాం.